అమ్మా, ఇప్పుడు కడుపు చల్లబడింది. తనొక పని చేస్తుంటే చూడాలి అనుకుంటున్నావు కదా, నీ కళ్ళు చల్లబడ్డాయా? మంచి నీళ్లు తీసుకురావడం కూడా ఒక పనేనా? నాగవల్లి, కాఫీ అట్రపో. వదిన చేస్తుంది కదా అనేసి అలా అడ్డమైన పనులు చెప్పడం కరెక్టా పాపత్త? తనకు లేని బాధ నీకెందుకు సిన్నలుడు? ఆహా, అమృతం. అందుకే ఈ ఊళ్ళో మీ హోటల్కి డిమాండ్ ఎక్కువ అనుకుంటా. నాగవల్లే, కాఫీ పెట్టడం మీ అన్నయ్య నేర్పించుండా? లేదు, అమృతక్క నేర్పించింది. అబ్బారే, తల పట్టేసినప్పుడు ఆ పెయిన్ బొమ్మ రాసుకుంటే తగ్గుతుందని చెప్పారు. అదొకటి వెళ్ళి తీసుకురావా? అమ్మా. అలాగే. నువ్వు ఆగు నాగవల్లి. ఇది తీసుకొస్తే మళ్ళీ వేరే ఏదోటి అడుగుతుంది. వాళ్ళకని చూస్తుంటే పాపాలు ఇంకేదో పాపం చేయాలని చూస్తున్నట్టుంది. ఒకేసారి అన్ని పనులు చెప్పొచ్చు కదా పిన్ని, ఎన్నిసార్లు ఎందుకు తిప్పుతున్నావు? నీ కాళ్ళ పట్టీల సవ్వడి విందామని చెప్తుండాననుకోలేవే. వదిన అసలే ఉట్టి మనిషి కూడా కాదు, నువ్వు వెళ్ళి తెచ్చుకోవచ్చు కదా. పనులు చెప్తా ఉండాననేసి మీరు ఫీల్ అవుతున్నారు గాని నడక ఎంత మంచిదో తెలుసా అల్లుడు? నడవడం వల్ల నాగవల్లికే కాదు, కడుపులో పెరుగుతున్న బిడ్డకు కూడా మంచిది. రేపు తనలాగే కాళ్ళ పట్టీలు వేసుకుని గజ్జల సవ్వడితో గల్లు గల్లుమంటూ ఇంట్లో తిరుగుతా ఉంటే చూస్తూ తరించిపోవచ్చు. నా బిడ్డ కాళ్ళకి పట్టీలు వేసుకోకూడదు, మెళ్ళో పులిగోరు వేసుకోవాలి. నువ్వు అనుకుంటే అయిపోతుందా నాగవల్లి? అది పైవాడి చేతిలో పని. మీ అమ్మలాగే నువ్వు నలుగురు ఆడపిల్లల కంటే అప్పుడేం చేస్తావు? నీకు మాత్రం బుద్ధి చెప్పేవాళ్లు లేక నువ్విలా తగలంటావు. కానీ నా బిడ్డకి నేను మంచి చెడ్డ నేర్పిస్తాను పిన్ని. చెప్పడం మర్చిపోయానమ్మా, రేపు అబ్బాయి వాళ్ళు వస్తున్నారు. ఏ అబ్బాయి? అదే శ్రీవల్లిని కాదని నిన్ను పెళ్లి చేసుకుంటానన్నాడు కదా, ఆ అబ్బాయి. ఇప్పుడు అప్పుడే అమృత పెళ్లికి తొందర వచ్చింది. ఇంకా మంచి సంబంధం వస్తుందేమో, చూద్దాం బావా. మంచి సంబంధమే ఇది. అమృత అక్కడ సుఖంగా ఉంటుందని మాటిచ్చారు కదా, ఇంకా ఆలోచించడం ఏంటి? రేపే మంచి రోజు, పండగ పూట ముహూర్తాల గురించి మాట్లాడుకోవాలి. అది కాదు బావా, తనకి పెళ్లి ఇష్టం ఉందో లేదో అడిగేసి ఏర్పాట్లు చెయ్యి. తను ఇష్టం అంటేనే కదా. శ్రీవల్లి పెళ్లి గురించి కూడా నేను ఆలోచించకుండా అమృత పెళ్లి చేయడానికి సిద్ధపడ్డాను. ఈ సంబంధం అమృతకి ఇష్టమే. వాళ్ళకి అమృత బాగా నచ్చింది. మంచి ముహూర్తాలున్నాయి, ఈ పెళ్లి జరిగిపోవాలి. వద్దన్నయ్య, ఎందుకమ్మా? పెళ్ళొద్దా, ఈ సంబంధమే వద్దా? అక్క పెళ్ళయ్యాక నేను చేసుకుంటాను. దాందే ఉందమ్మా, శ్రీవల్లి కూడా తగిన సంబంధం వస్తే పెళ్లి జరిగిపోతుంది. ఇప్పుడు జాతకాలు కూడా కలిశాయి, మంచి ముహూర్తం చూసుకుని మాట్లాడుకోవచ్చు. వీర్రాజన్నయ్య గురించా తను చెప్పలేదు, నన్నేమో చెప్పనివ్వదు. వాళ్ళ అన్నయ్య ఏమో పెళ్లికి ఏర్పాట్లు చేస్తున్నాడు. అయ్యో, ఈ లోపల శ్రీవల్లికి
నేను ఒక మంచి సంబంధం చూస్తానులే అమ్మా, మీరెవ్వరూ కంగారు పడకండి. అక్కకి కూడా వేరే సంబంధం ఇష్టం లేదన్నయ్య, కానీ వీళ్ళు నీకు చెప్పలేరు. బావా, మరి వెంకటపతి రాజు గారు అక్కర్లేని విషయాలు ఇక్కడ మాట్లాడొద్దు. పప్పు వడ్డించుకున్నానా? అమ్మ ఈరోజు చాలా అద్భుతంగా వండింది. వడ్డించి తిరుపతి నాకేం కనపట్లేదు. అమ్మ కూడా ఇక్కడ లేదు నాన్న, మనకు అన్నం పెట్టేసి వెళ్ళిపోయింది. అన్నం పెట్టేసి పప్పు వేయకుండా వెళ్ళిపోయిందా? కళ్ళు లేని వాళ్ళంటే ఈ లోకానికి ఎంత సులకనో చూసావరా బోడా. తిండి తినేటప్పుడైనా మీ అమ్మ పక్కన ఉండాలి కదా. నీకేం కావాలో చెప్పన్నా, వడ్డించడానికి నేనుండాను. చెప్పడానికి ఇక్కడ నాకు ఏం కనపడుతున్నాయి చెల్లెమ్మా. అబ్బోడు పప్పు అన్నం బాగుందన్నాడు, అదే వడ్డించు. సరే అన్నా. అన్నా పప్పు ఏడుండదన్నా.